My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Hearty welcome to number theory class. Today, now I am going to give the brief relation between the quadratic residues and Legendre's symbol properties. The theorem goes like this: if P is an odd prime, then summation of Legendre symbol A by P, A running from 1 to P minus 1 value equal to 0. Hence, there are precisely P minus 1 by 2 quadratic residues of P and P minus 1 by 2 quadratic non-residues of P. P అనేది ఒక బేసి ప్రధాన సంఖ్య అయితే ఈ లెజెండరీ సింబల్ ఏ బై పి యొక్క మొత్తము ఏ యొక్క విలువలు 1 నుంచి P మైనస్ 1 వరకు ఇప్పుడు తీసుకున్నప్పుడు దాని విలువ 0 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిలో P మైనస్ 1 బై 2 అనేది క్వాడ్రటిక్ రెసిడ్యూస్ ఆఫ్ P ఉంటుంది, అలాగే P మైనస్ 1 బై 2 క్వాడ్రటిక్ నాన్ రెసిడ్యూస్ ఆఫ్ P ఉంటుంది. సో దీన్ని ప్రూవ్ చేయడానికి వీ కెన్ గో లైక్ దిస్. R అనేది P యొక్క ప్రిమిటివ్ రూట్ అనుకుందాం. అప్పుడు మనకు తెలిసినట్టుగానే ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ ఎట్సెట్రా ఆర్ టు ది పవర్ ఆఫ్ 5 ఆఫ్ P విచ్ ఈజ్ ఈక్వల్ టు P మైనస్ 1 ఆర్ కాంగ్రుయెంట్ టు 1 2 3 ఎట్సెట్రా P మైనస్ 1 ఇన్ సమ్ ఆర్డర్ మోడ్ P అంటాం. సో ఏ యొక్క వాల్యూ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, లేదా P మైనస్ 1. దెర్ఫోర్ ఆర్ పవర్ K ఏమవుతుంది? ఇస్ కాంగ్రుయెంట్ టు A mod P ఫర్ వెన్ ఎవర్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు K లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P మైనస్ 1. సో ఇక్కడ మనము ఒక కాన్సెప్ట్ మనకు తెలిసింది యూజ్ చేస్తున్నాం. ఏంటి అంటే ఇఫ్ A ఈజ్ కాంగ్రుయెంట్ టు B mod P then Legendre symbol A by P is same as Legendre symbol B by P, and further Legendre symbol A by P is equivalent to A to the power of P minus 1 by 2 mod P. So ikkada A by P is equal to, now A can be replaced by R power K by P. అంటే అర్థం ఏంటి? R power K whole to the power of P minus 1 by 2 mod P తీసుకుంటాం. దీన్ని రీరైట్ చేసి రాయవచ్చు. ఏ విధంగా? ఆర్ టు ది పవర్ ఆఫ్ P మైనస్ 1 బై 2 హోల్ పవర్ K mod Pగా రాయవచ్చు. సో ఖచ్చితంగా ఆర్ పవర్ P మైనస్ 1 బై 2 వాల్యూ మైనస్ 1 అవుతుంది. ఎందువల్ల అంటే ఆర్ అనేది ప్రిమిటివ్ రూట్ కదా. ఆర్ అనేది ప్రిమిటివ్ రూట్ అయితే ఆర్ టు ది పవర్ ఆఫ్ 5 ఆఫ్ P ఎప్పుడు అవుతుంది? కాంగ్రుయెంట్ 1 mod P. 5 ఆఫ్ P అంటే ఎంత? ఆర్ పవర్ P మైనస్ 1 ఈజ్ కాంగ్రుయెంట్ 1 mod P. అంటే ఎలిమెంట్ ఆర్ యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది? P మైనస్ 1. ఇక్కడ P మైనస్ 1 ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. ఫర్దర్ ఆర్ పవర్ P మైనస్ 1 ఈజ్ కాంగ్రుయెంట్ 1 mod P అన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్ పవర్ P మైనస్ 1 బై 2 ఈజ్ నాట్ కాంగ్రుయెంట్ 1 mod P బికాస్ P మైనస్ 1 బై 2 వాల్యూ దేనికన్నా చిన్నది? P మైనస్ 1 కన్నా చిన్నది. సో P మైనస్ 1 లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆర్ టు ది పవర్ ఆఫ్ P మైనస్ 1 బై 2 అనేది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కాంగ్రుయెంట్ 1 mod P. దెర్ఫోర్ ఆర్ టు ది పవర్ ఆఫ్ P మైనస్ 1 బై 2 వాల్యూ ఎంత అవుతుంది? ఖచ్చితంగా మైనస్ 1. కనుక లెజెండర్ సింబల్ A బై P ఈక్వల్ టు ఆర్ పవర్ K బై P విచ్ ఈస్ కాంగ్రుయెంట్ మైనస్ 1 హోల్ పవర్ K mod P. సో K కనుక ఈవెన్ నెంబర్ అయితే A బై P వాల్యూ 1 అవుతుంది. K కనుక ఆడ్ నెంబర్ అయితే A బై P బికమ్స్ ఈక్వల్ టు మైనస్ 1. కనుక ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తే సో డిఫరెంట్ A బై Pలు అన్నీ వస్తుంది లెజెండర్ సింబల్స్. సో K రన్నింగ్ ఫ్రమ్ A రన్నింగ్ ఫ్రమ్ 1 టు P మైనస్ 1 వాల్యూస్ అన్నీ తీసుకొని ఆ లెజెండర్ సింబల్స్ అన్నీ యాడ్ చేస్తే దట్ బికమ్స్ సమ్మేషన్ ఆర్ పవర్ K బై P A రన్నింగ్ ఫ్రమ్ 1 టు P మైనస్ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు సమ్మేషన్ మైనస్ 1 పవర్ K రన్నింగ్ ఫ్రమ్ 1 A రన్నింగ్ ఫ్రమ్ 1 టు P మైనస్ 1 దట్ బికమ్స్ ఈక్వల్ టు 0. కనుక దీనిలో సగం P మైనస్ 1 బై 2 క్వాడ్రటిక్ రెసిడ్యూస్ ఉంటుంది, మిగిలిన P మైనస్ 1 బై 2 క్వాడ్రటిక్ నాన్ రెసిడ్యూస్ ఆఫ్ P ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.